ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, ఢిల్లీ కేంద్రంగా పర్యాటక వీసా అనేది ఇవ్వనున్నారు. ఇంటర్వ్యూ మినహాయింపు అర్హులకు అందుబాటులోకి స్లాట్లు బుక్ చేసుకోవాల్సిందిగా కోరారు. అక్కడికి వెళ్ళనవసరం లేకుండానే డ్రాప్ బాక్స్ సదుపాయం కల్పించి దరఖాస్తుదారులకు అమెరికా వెసులుబాటు కల్పిస్తుంది. దీంట్లో వీసా స్లాట్లు అందుబాటులో ఉంచారు. స్లాట్ ఢిల్లీలో పొందిన దరఖాస్తుదారులు అక్కడికి వెళ్ళనవసరం లేదని, డ్రాప్ బాక్స్లో సమర్పించవచ్చని వీటికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో ఈ వేసవి కాలం చాలా ఎండ తీవ్రత అనేది పెరగడంతో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు విపరీతంగా నమోదవుతున్నాయి. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 14 చోట్ల 43 డిగ్రీలకు పైగానే ఎండ నమోదైంది. రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, నేడు రేపు వర్షాలు కూడా పడే అవకాశం ఉంది అక్కడక్కడ అని వాతావరణ శాఖ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. చరిత్రకి సంబంధించిన ఆనవాళ్ళు బయటపడ్డాయి ఒకచోట. ఇక్కడ ఇది చరిత్ర కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. దీంట్లో కుండలో 3730 సీసపు నాణ్యాలు బయటపడ్డాయి. ఇది ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో తవ్వకాల్లో బయటపడిన సంపద. దీని నగల ఆనవాళ్ళు, ఆట వస్తువులు లభ్యము. ఇక్ష్వాకుల కాలం నాటిగా వీటిని గుర్తించారు. దీంట్లో సూర్యాపేట జిల్లా నాగారం సమీపంలో మండలం ఫణిగిరిలోని బౌద్ధ క్షేత్రంలో జరిపిన తవ్వకాల్లో భారీ సంఖ్యలో పురాతన సీసపు నాణ్యాలు అనేవి బయటపడ్డాయి. దీనిపైన ఇది రాష్ట్ర చరిత్ర వారసత్వ సంపద శాఖ డైరెక్టర్ భారతి హౌలికేరి, సూర్యాపేట అదనపు కలెక్టర్ బిఎస్ లతతో కలిసి రాష్ట్ర పురావస్తు శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ వీటిని పరిశీలించారు. ఇవి 3730 సీసపు నాణ్యాలు ఉన్నాయి. ఇవి గాజు నమూనాలు, స్త్రీలు ధరించే నగల ఆకృతుల్లో అప్పట్లో పిల్లలు ఆడుకునే బండి చక్రం వంటివి లభ్యమయ్యాయి ఈ చోట. ఇది దేశంలోనే మొదటిసారి ఒకే చోట ఇంత పెద్ద మొత్తంలో నాణ్యాలు దొరకటం దేశంలోనే మొదటిసారి. బౌద్ధ చరిత్రను వెలికి తీయడంలో ఇది గొప్ప మైలురాయి వంటిది. ఈ పరిణామంతో ఫణిగిరి గ్రామము ప్రపంచ పటంలోకి ఎక్కనట్లయింది. భారతి హోలికేరి మాట్లాడుతూ, బౌద్ధ క్షేత్రంలో నిజాం కాలంలోనే చారిత్రక ఆనవాళ్ళు అనేవి గుర్తించారని, ప్రపంచంలోని అనేక దేశాలు పర్యాటకుల దృష్టి ఫణిగిరిపైన పడిందని వారు తెలిపారు. 8వ తరగతి నుంచే ఇప్పటి నుంచి ఐఐటి మెడిసిన్ ఫౌండేషన్ కోర్సులను నేర్పాలని నిర్ణయించారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచే ఈ ఏర్పాట్లు చేయాలని, అలాగే గురుకులాల్లో పూర్తి స్థాయిలో కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి విద్యార్థికి కనీసం 2 గంటలు కంప్యూటర్ అందుబాటులోకి ఉంచాలని ఎస్సీ/ఎస్టీ గురుకులాల సొసైటీలు వీరు నిర్ణయించారు. భద్రాచలంలో అమెరికాలో రామాలయాన్ని నిర్మిస్తున్నారు. అక్కడ ముఖ్య అర్చకులు పద్మనాభాచార్యులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు, దాతల సహకారంతో 33 ఎకరాల్లో 300 కోట్ల రూపాయలతో ఆలయ పనులు చేపట్టినట్టు వివరించారు. తోటి అర్చకులతో భద్రాచలంలో సీతారామచంద్రస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు సీతారామానుజాచార్యులతో పాటు కొంతమంది వైదిక పెద్దలను కలిసి సలహాలు తీసుకున్నారు. 21 గంటల పాటు బోరుబావిలో చిక్కుకొని వేదనను అనుభవించిన తర్వాత ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదవశత్తు బోరుబావిలో పడిపోయిన బాలుని సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసిన ఘటన కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని తాలూకా లాన్యాచ గ్రామంలో సాత్విక్ ముంజగౌడ్ అనే 2 ఏళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. 16 అడుగుల లోతులో చిక్కుకుపోయిన ఆ బాలుని రక్షించడానికి అగ్నిమాపక దళం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎంతో శ్రమ కోర్చి బాలుని సురక్షితంగా బయటకు తీశారు. వైద్య ఆరోగ్య శాఖ ఒక నివేదికను వెలువరించింది. ఇక్కడ అరకొరగానే ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటైనట్టు, మరో 150 సబ్ సెంటర్లు, 136 పిహెచ్సిలు, 155 సిహెచ్సిలు అవసరమని, ఆరోగ్య ఉప కేంద్రాల్లో సొంత భవనాలు 45% ఉన్నట్టు, పురుషుల మహిళలకు వేర్వేరు మరుగుదొడ్లు ఒకచోట లేవని, ఏఎన్ఎం పోస్టుల్లో 20%,
పురుషుల ఆరోగ్య కార్యకర్తల పోస్టుల్లో 70% ఖాళీలు ఉన్నట్లు గ్రామీణ ఆరోగ్య గణాంకాలు 2022 సంవత్సరానికి విడుదల చేశారు. ఈ నివేదికలో ఇచ్చిన ముఖ్యాంశాలు ఒకసారి చూసినట్టయితే, గ్రామీణ భారతంలో మార్చి 31 నాటికి 2022 సంవత్సరం మార్చి 31 నాటికి ఈ నివేదికలోని అంశాలను క్రోడీకరించి తీసుకొచ్చారు. దీంట్లో 157,935 ఆరోగ్య ఉప కేంద్రాలు, 24,935 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. 55,480 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 1,224 ప్రాంతీయ ఆసుపత్రులు, 764 జిల్లా ఆసుపత్రులు సేవలు అందిస్తున్నాయి. గ్రామీణ తెలంగాణలో 4,229 ఆరోగ్య ఉప కేంద్రాలు, 578 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 28 సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నట్టు రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా ఉన్నాయి. హైదరాబాద్లో అత్యధికంగా 85 పిహెచ్సిలు సేవలు అందిస్తున్నాయి. అత్యధికంగా హైదరాబాద్లో 9 సిహెచ్సిలు ఉన్నాయి. జిల్లాలో 8 ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి 4,747 మందికి ఒక ఉప కేంద్రం, ప్రతి 34,734 మందికి ఒక పిహెచ్సి, ప్రతి 7.17 లక్షల మందికి ఒక సిహెచ్సిలు ఉన్నాయి. ఈ అంశంలో దేశం మొత్తం మీద కేరళలో ముందంజలో ఉంది. అక్కడ ప్రతి 1,888 మందికి ఒక ఉప కేంద్రము, 11,900 మందికి ఒక పిహెచ్సి, ప్రతి 44,138కి ఒక సిహెచ్సిలు అనేవి ఉన్నాయి. ఇక గ్రామీణ తెలంగాణలో ఆరోగ్య ఉప కేంద్రాలు, సబ్ సెంటర్లో 7,613 మంది ఏఎన్ఎంల మహిళలు పోస్టులకు గాను 6,025 భర్తీ అయ్యాయి. 20% భర్తీ అయ్యాయి. పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక 4,229 పురుష హెల్త్ వర్కర్ల పోస్టులు అవసరం ఉండగా 2,581 మంజూరయ్యాయి. వీటిలో 70% పోస్టుల కొరతగా ఉన్నట్టు ఈ నివేదికలో తెలిపారు. లోక్సభ ఎన్నికల బరిలో అతివలు ఈసారి సత్తా చాటబోతున్నారు. లోక్సభ ఎన్నికల్లో 76% మంది ఇప్పటికే కొంతమంది ఎంపికలుగా కాబోయారు. దీంట్లో తమిళనాడులోనే ఎక్కువగా పోటీ చేసే అవకాశం ఉంది. దీంట్లో చూసినట్టయితే తమిళనాడు దక్షిణ చెన్నైలోని భాజపా అభ్యర్థిగా తమిళిసై, మన తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నరు తమిళిసై సౌందరరాజన్ అక్కడ పోటీ చేయనున్నారు. ఇక ఈ విధంగా ఎక్కువ మంది లోక్సభలో తమిళనాడు నుంచి పోటీ చేసే మహిళలు అత్యధికంగా ఉన్నట్టు ఒక న్యూస్ అనేది ఇవ్వడం జరిగింది. 24 అంగుళాల చాంతాడు మీసాలతోని ఒక వ్యక్తి రికార్డు సృష్టించాడు. ఆ వ్యక్తి పేరు బాల్ కిషన్ రాజ్పుత్, 64 సంవత్సరాల వ్యక్తి. ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లా బరువా గ్రామస్తుడు. ఆయన ప్రస్తుతం 24 అంగుళాల పొడవు మీసాలు ఉన్నాయి. అతడు 35 ఏళ్లుగా మీసాలు కట్ చేయలేదు. 1991లో ఓ వ్యక్తికి 24 అడుగుల మీసాలు ఉండడం చూశారు. ఆ క్షణంలో నేను కూడా మీసాలను పొడవుగా పెంచాలని అతను నిర్ణయించుకున్నారు. అయితే దీనికి సంబంధించి వీరి నాన్న చనిపోయినప్పుడు కూడా మీసాలను కట్ చేయలేదని వారు వివరించారు. ఇది రికార్డుగా నమోదైంది. రాజ్యసభ సభ్యురాలుగా సోనియా గాంధీ ప్రమాణ స్వీకారం చేసింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో సహా మొత్తం 13 మంది కూడా రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 2.5 ఏళ్లు ఆగస్టు 1964 నుంచి ఫిబ్రవరి 1967 వరకు ఎగువ సభ సభ్యురాలుగా బాధ్యతలు నిర్వహించారు. ఒడిశా నుంచి మంత్రి వైష్ణవ్, కర్ణాటక నుంచి కాంగ్రెస్ నేతలు అజయ్ మాకెన్, సయ్యద్ నసీర్ హుస్సేన్, యూపీ నుంచి భాజపా నేత ఆర్పిఎన్ సింగ్, పశ్చిమ బెంగాల్ నుంచి భారతీయ జనతా పార్టీ సభ్యుడు షమీక్ భట్టాచార్య తదితరులు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతిభావంతులకే ఇక బ్రిటన్లో ప్రవేశం అంటూ బ్రిటన్ ప్రభుత్వము ఒక ఆదేశాన్ని జారీ చేసింది. 38,700 పౌండ్ల వారికి వార్షిక జీతభత్యాలు పొందగలిగే వారికి అవకాశం. అమల్లోకి నూతన నిబంధనలను తీసుకొచ్చారు. ఈ భారతీయులకు ప్రతికూలంగా ఉండబోతుందని బ్రిటన్లోని వైద్య సిబ్బంది, టెక్ నిపుణులు, విద్యార్థుల్లో భారతీయులే ఎక్కువగా ఉన్నట్టు దీనిలో తెలిపారు. 2022 సెప్టెంబర్లో భారతీయులకు 20,360 నైపుణ్య సిబ్బంది వీసాలు లభించగా 2023లో ఇవి 18,107కు తగ్గిపోయాయన్నట్టు వివరించారు. హిమాచల్ ప్రదేశ్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన 5.3 తీవ్రతతోనే నమోదైంది. దీంట్లో చంబా పట్టణానికి దాదాపుగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనాలిలోనూ ప్రకంపనలు వచ్చాయి.
రాత్రి 9 గంటల 34 నిమిషాలకు ఈ భూకంపం సంభవించింది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోనూ స్వల్ప స్థాయిలో భూమి కంపించింది. ఈ చంబా జిల్లాలో భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు షిమ్లా వాతావరణ శాఖ తెలిపింది. సమాచార వ్యవస్థ దెబ్బతిన్నందువల్ల నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. క్యాన్సర్ పైన పోరుకు స్వదేశీ సిఏఆర్ టీ-సెల్ థెరపీ అనేది ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. దీంట్లో క్యాన్సర్ చికిత్సకు తొలిసారిగా దేశీయంగా అభివృద్ధి చేసిన సిఏఆర్ టీ-సెల్ థెరపీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఐఐటి బాంబే వారు దీంట్లో గురువారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మానవాళికి ఈ చికిత్స విధానం అనేది ఒక కొత్త ఆశలు కల్పిస్తుంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా అతి తక్కువ ఖర్చుతో ఈ క్యాన్సర్ను ఎదుర్కొనేలా సిఏఆర్ టీ-సెల్ థెరపీని రూపొందించారని రాష్ట్రపతి అన్నారు. ఈ జన్యు ఆధారిత చికిత్సా విధానాన్ని ఐఐటి బాంబే, టాటా మెమోరియల్ సెంటర్, దీంట్లో ఐఐటి బాంబే, టాటా మెమోరియల్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇందులో టీ-సెల్లను రోగనిరోధక వ్యవస్థలోని ఒక రకమైన కణాలుగా సేకరించి ఈ క్యాన్సర్ కణాలపైన దాడి చేసి నాశనం చేసేలా ప్రయోగశాలలో వాటిని తీర్చిదిద్దుతున్నారు. నెక్స్ట్ CAR-19 సిఏఆర్ టీ-సెల్ థెరపీగా పిలిచే ఈ విధానం సాయంతో అనేక రకాల క్యాన్సర్లకు తక్కువ ధరలోనే సమర్థ చికిత్స అందించవచ్చని తెలిపారు. విజయవంతంగా అగ్ని ప్రైమ్ ప్రయోగ పరీక్షను విజయం సాధించారు. వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేలా కొత్త తరము బాలిస్టిక్ అగ్ని క్షిపణిని ఒడిశాలోని అబ్దుల్ కలాం దీవి నుంచి బుధవారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో నింగిలోకి దూసుకెళ్లింది. ఈ అణ్వస్త్ర క్షిపణి యొక్క సామర్థ్యం చూసినట్టయితే లక్ష్యాలన్నింటికీ అగ్ని ప్రైమ్ 1000 నుంచి 2000 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఛేదించగలదు. ఈ క్షిపణి రాత్రి వేళ విజయవంతంగా పరీక్షించినందుకు వ్యూహాత్మక బలగాల కమాండర్ ఎస్ఎఫ్సి, రక్షణ పరిశోధక అభివృద్ధి సంస్థ DRDOలతో పాటు సాయుధ బలగాలు రక్షణ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ కూడా వీరిని అభినందించారు. జూన్లో కూడా భారత్ అగ్ని ప్రైమ్ రాత్రి సమయంలో విజయవంతంగా పరీక్షించారు. గతంలో పట్టభద్ర ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు. మొత్తం 4,61,786 మంది ఓటర్లు తమ ఓట్లను నమోదు చేసుకున్నారు. ఈ నియోజకవర్గం నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం త్వరలో ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ నియోజకవర్గాల పరిధిలో 12 జిల్లాలు ఉన్నాయి. మొత్తం దీంట్లో 4,61,786 మంది పట్టభద్ర ఓటర్లు ఉన్నట్లు దీంట్లో వివరించారు. రాజకీయ నేతలకు పోలీసు భద్రత ఎందుకని మదురై ధర్మాసనము ప్రశ్నించింది. తనకు పోలీసు భద్రత కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆల్ ఇండియా మక్కల్ మరుమలర్జీ పార్టీ అధ్యక్షుడు పోన్ మురుగేషన్ మదురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేస్తే పిటిషన్ పైన విచారణ జరిపించిన ధర్మాసనం ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చే వారికి భద్రత ఎందుకని ప్రశ్నించింది. కావాలనుకుంటే మీ సొంత ఖర్చుతో భద్రత కల్పించుకోవచ్చని ఈ పిటిషన్ను కొట్టివేసింది. బ్రిటన్లో ప్రతిష్టాత్మక క్విజ్ ఫైనల్లో చంద్రయాన్-2 బృంద సభ్యుడు సౌరజిత్ దేబ్నాథ్ 31 సంవత్సరాల వయసులో ఉన్న యువ శాస్త్రవేత్త. ఆయన ప్రస్తుతం ఇంపీరియల్ కాలేజ్ లండన్లో విద్యను అభ్యసిస్తున్నాడు. ఇంపీరియల్ కాలేజ్ లండన్, యూనివర్సిటీ కాలేజ్ లండన్, UCL మధ్య ఈ క్విజ్ ఫైనల్ జరగనుంది. ఇది సోమవారం ప్రసారం అవుతుంది. సౌరజిత్ తన వంతుగా గణితం, భౌతిక శాస్త్రం, జనరల్ సైన్స్తో పాప్ కల్చర్ వంటి అంశాల్లో ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గతంలో చేపట్టిన ప్రతిష్టాత్మక చంద్రయాన్-2 ప్రాజెక్టు బృందంలో ఆయన సభ్యుడు కావడం గమనార్హం. ఇస్రో అనుబంధ సంస్థ అయిన UR రావ్ స్పేస్ సెంటర్లో అంతరిక్ష శాస్త్రవేత్తగా సౌరజిత్ పనిచేశారు. లదాఖ్లో అపాచీ హెలికాప్టర్. ఈ అపాచీ హెలికాప్టర్ అనేది అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకున్నాము. ఈ అపాచీ హెలికాప్టర్ను లదాఖ్లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. భారత వాయుసేన, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన అపాచీ హెలికాప్టర్లు అత్యవసరంగా కఠిన వాతావరణ పరిస్థితుల కారణంగా హెలికాప్టర్ దెబ్బతినడంతో సంఘటన చోటు చేసుకోవడంతో 2 పైలట్లు సురక్షితంగా బయటపడినట్టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది. సైన్యంలో ఇక ఆకాష్ తీర్ సేవలు అందించనుంది.
భారత గగనతల రక్షణ సామర్థ్యాలు మరింత బలోపేతమయ్యాయి. స్నేహపూర్వక విమానాలను రక్షించుకోవడంలో బలగాలకు సహకరిస్తూ లోహ విహంగాలను నాశనం చేయడంలో దోహదపడే ఆకాశ్ తీర్ నియంత్రణ, రిపోర్టింగ్ వ్యవస్థలను సైన్యంలో ప్రవేశపెట్టే అగ్ని ప్రక్రియ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్ట్ ఆకాశ్ తీర్ కింద వీటిని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ అభివృద్ధి చేసింది. గజియాబాద్లో బెల్ ఉత్పత్తి చేసిన తొలి బ్యాచ్ కంట్రోల్ సెంటర్లను గురువారం సైన్యంలోకి ప్రవేశపెట్టారు. క్వాలిటీ కేర్ గ్రూప్ చైర్మన్గా డాక్టర్ హరిప్రసాద్ నియమించారు. ఇతను ఇందులో ఒక కేర్ హాస్పిటల్ కాగా ఇంకా కిమ్ హెల్త్, ఎవర్ కేర్ బంగ్లాదేశ్లు కూడా దీంట్లో ఉన్నాయని తెలిపారు. దేశంలో గృహ నిర్మాణంలో విక్రయాలు జోరందుకున్నాయి. జనవరి నుంచి మార్చి మధ్యలో 9% వృద్ధిని నమోదు చేసుకున్నట్టు నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది. దీంట్లో ముంబై 17%, ఢిల్లీ ఎన్సీఆర్ 1%, బెంగళూరు 2%, పూణే 14%, హైదరాబాద్ 15%, అహ్మదాబాద్ 11%, చెన్నై 8%, కోల్కతా 12% ఉన్నాయి. దీంట్లో వృత్తిలో పురోగతి, ఉద్యోగుల ప్రాధాన్యం అనేది ఆప్నాకో ఒక నివేదిక వెలువడించింది. దీంట్లో కెరీర్లో పురోగతి అవకాశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు సుమారు 54% మంది ఉద్యోగులు ఆప్నాకో సర్వేలో వెల్లడించారు. 37% మంది విజయాలు లేదా స్వతంత్రతపైన, 21% మంది అంతర్జాతీయ అసైన్మెంట్లు లేదా పని సంబంధిత ప్రయాణాలపైన ఆసక్తి వ్యక్తం చేశారని, సుమారు 54% మంది కెరీర్లో పురోగతి అవకాశం ముఖ్యమైనదని గుర్తించారు. దీంట్లో 44% మందిని సంస్కృతి ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. యంగ్ గ్లోబల్ లీడర్ల జాబితాలో గోయంకా ఉన్నారు. భారత్ నుంచి ఎంపిక చేసిన ప్రపంచ ఆర్థిక నివేదిక వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం యంగ్ గ్లోబల్ లీడర్స్ కమ్యూనిటీ ది క్లాస్ ఆఫ్ 2024 భాగంగా ఈ గుర్తింపు పొందిన భారతీయుల్లో ఆర్పి సంజీవ్ గోయంకా, గ్రూప్ వైస్ చైర్మన్ శాశ్వత్ గోయంకా కూడా ఉన్నారు. కజకిస్తాన్ ఛాలెంజ్ బ్యాడ్మింటన్ అనే ఒక టోర్నీ జరుగుతుంది. దీంట్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. మహిళల సింగిల్స్లో అన్మోల్ ఖార్బు, దేవికా సిహాగ్, అనుపమ ఉపాధ్యాయ, తాన్యా హేమంత్, ఇషారాణి బారువా క్వార్టర్ ఫైనల్లోకి దీంట్లో దూసుకు వెళ్లారు. ఇది అజర్బైజాన్, యుఏఈ ఈ దేశాల మధ్య మన వాళ్ళు పోటీ పడ్డారు. ఇక భారత్ ఫీఫా ర్యాంకింగ్స్లో భారత పురుషుల ఫుట్బాల్ జట్టు 4 స్థానాలు దిగజారి 121వ స్థానానికి పరిమితమైంది. క్వాలిఫైయర్లో ఫీఫా ప్రపంచ కప్ క్వాలిఫైయర్ 2వ రౌండ్లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో భారత్ 1-2తో అనూహ్య ఓటమి పొందడంతో ఈ తగ్గింపు అనేది జరిగింది. అయితే గతంలో భారత్ నిరుడు టాప్ 100లో నిలిచింది. కానీ ఆసియా కప్లో వైఫల్యంతో 15 స్థానాలు కోల్పోయి 117కు చేరింది. ఇప్పుడు మరో 4 స్థానాలు దిగజారి 173. భారత కేవల ర్యాంకు 173గా ఉంది. అర్జెంటీనా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, బెల్జియం, నెదర్లాండ్, పోర్చుగల్, స్పెయిన్, ఇటలీ, క్రొయేషియా వరుసగా తొలి 10 స్థానాల్లో ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ ప్లేసు అర్జెంటీనా ఉంది. తర్వాత సెకండ్ ఫ్రాన్స్, థర్డ్ ఇంగ్లాండ్, ఫోర్త్ బెల్జియం, ఫిఫ్త్ బ్రెజిల్ ఈ విధంగా ర్యాంకింగ్స్లో ఉన్నాయి. భారత్లోనే ఎక్కువగా డోపీలు ఉన్నట్లు ఓవైపు ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పోటీల్లో పథకాల వేటలో సాగుతున్న భారత్ మరోవైపు డోపీలుగా తేలుతున్న అథ్లెట్ల సంఖ్యలో ముందంజలో ఉంది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ వరల్డ్ యాంటీ డోపింగ్ అసోసియేషన్ వాడాలో విడుదల చేసిన 2022 వార్షిక పరీక్ష గణాంకాల్లో 2000 నమూనాలు మూత్రము, రక్తం కలిపి ఎక్కువ పరీక్షించిన దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఈ నిర్ణీత కాలంలో భారత్ 3865 నమూనాలను పరీక్షించగా ఇందులో 125 వాటిల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. పరీక్షించిన నమూనాలో 3.2% ఉంది. దక్షిణాఫ్రికా 2.9%, కజకిస్తాన్ 1.9, 2-3 స్థానాల్లో ఉన్నాయి. పరీక్షించిన నమూనాల సంఖ్య భారత్ 11వ స్థానం. డోపింగ్ ఉల్లంఘనలో మాత్రం రష్యా 85, అమెరికా 84, ఇటలీ 73, ఫ్రాన్స్ 72 కంటే ముందుండటం గమనార్హం. చైనాలో అత్యధికంగా 9228 నమూనాలు పరీక్షించగా అందులో ప్రతికూలంగా వచ్చినవి 0.2% మాత్రమే. ఇవి ఏప్రిల్ 5కు
2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.